మొగల్తూర్ అబ్బాయి తిన ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. ఆల్రెడీ మీలో చాలా మంది తిన రీల్స్ చూసుంటారు. మా నాన్నకి 2 కిడ్నీలు పాడయ్యాయి, మా స్థానం ఎక్స్ఎమ్మెల్యే కబ్జా చేశాడంటే ఒక్కడ దాకలేదు. సో ఇతను ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాడంటే తన ఫాదర్ ని బ్రతికించుకోవాలంటే మనం అందరం అతనికి స్టాండ్ తీసుకోవాలి. భయపడమాకండి, ఆ మొగల్తూర్ అబ్బాయితో కూడా మనం ఇప్పుడు వీడియో కాల్ మాట్లాడదాం. సో ఈ వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, బికాస్ వాళ్ళ ఫాదర్ డయాలసిస్ లో ఉన్నారు, 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఆయన బ్రతకాలంటే ఇతనికి న్యాయం జరగాలి, ఆయన బ్రతికించుకోవాలంటే ఆయనకి న్యాయం జరగాలి. ఆ ల్యాండ్ కబ్జా ఏదైతే ఉందో మనం దాన్ని సార్ట్ అవుట్ చేయాలి. అప్పుడే అతనికి ట్రాన్స్ప్లాంట్ చేయడానికి మనీ వస్తాయి అండ్ వాళ్ళ ఫాదర్ బ్రతకడానికి ఛాన్స్ ఉంటుంది. సో అసలు మ్యాటర్ లోకి వెళ్ళిపోతే ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నాను చూసారా, ఈయన పేరు కోళ్ళ బాలకృష్ణ. డిరుసుమారు అనే ప్లేస్ కి సర్పంచ్. ఇతను వైఎస్ఆర్సీపీ తరపున సర్పంచ్ అయ్యాడు. అయితే ఇతని మీద ప్రీవియస్ కేసెస్ చాలా ఉన్నాయి. లైక్ పంచాయతీ నిధుల్ని దొబ్బేశాడనేసి, 2 crores స్కామ్ చేశాడనేసి, తనకి పోటీగా నిలబడిన సర్పంచ్ ఉంటాడు కదా, అతనే తన మీద కేసు పెట్టాడు, కేసు కూడా గెలిచాడు. అండ్ ఆ 2 crores మనీ కూడా రిఫండ్ చేయాలనేసి కోర్టు ఆల్రెడీ స్టే ఇచ్చింది. సో ఈ స్టోరీ అంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే 2023లో వీళ్ళు ల్యాండ్ లో కొంచెం భాగాన్ని అమ్ముదాం అనుకున్నారు. అయితే పక్కన ల్యాండ్ వాళ్ళు ఉంటారు కదా, తను కూడా వైఎస్ఆర్సీపీ తరపుడే. అయితే తను 4 cents దాకా మాది ఈ ల్యాండ్ అనేసి బౌండరీ ఇలా గీసాడంట. అయితే అది మా ల్యాండే అనేసి మొగల్తూర్ అబ్బాయి వెళ్ళి ఆర్డీఓ దగ్గర ఆర్డర్స్ తెచ్చుకున్నాడు. సో ఈ సోకాల్డ్ కోళ్ళ బాలకృష్ణ ఏమన్నాడంటే, నాకు 50 lakhs ఇచ్చేయండి, ఈ డిస్ప్యూట్స్ అన్ని మీకు ఎందుకు, మీ ల్యాండ్ మీకు వస్తుంది అనేసి వీళ్ళని డిమాండ్ చేశాడు మొగల్తూర్ అబ్బాయి వాళ్ళని. సో వాళ్ళు ఏం చేశారు, ఇది మా ల్యాండే కదా, మేము మీకు మనీ ఎందుకు ఇవ్వాలి అనేసి ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి ఆర్డర్స్ తెచ్చుకుని ల్యాండ్ సర్వే కోసం తెచ్చుకున్నారు. కానీ ఈ సర్పంచ్ దానికి ఒప్పుకోవాలా. వీళ్ళు వెంటనే హైకోర్టు దగ్గరికి వెళ్ళి ల్యాండ్ సర్వే చేయడానికి మళ్ళీ ఆర్డర్స్ తెచ్చుకున్నారు. ఈసారి ఈ సర్పంచ్ తెలివిగా ఏం చేశాడంటే, ఇది రామాలయానికి సంబంధించిన ల్యాండ్, వీళ్ళు కబ్జా చేశారు అనేసి ఒక ఫేక్ డాక్యుమెంట్ ని క్రియేట్ చేసి వీళ్ళని ల్యాండ్ లో కూడా అడుగు పెట్టనివ్వకుండా ఆపేశాడు. అండ్ అక్కడ చెట్లను కొట్టించేసి ఆ డబ్బుల్ని రామాలయానికి ఇస్తానని చెప్పి తనే దొబ్బేశాడు. సో ఈ చెట్లు కొట్టేసే క్రమంలో వీళ్ళు మళ్ళీ ఎస్పీ దగ్గరికి వెళ్ళి ఇలా ఆపిచ్చేయండి అన్నప్పుడు అతను వచ్చి టెంపరీగా ఆపాడు. ఆ నెక్స్ట్ రోజే మళ్ళీ వచ్చేసి చెట్లు కొట్టేశాడు. సో మీరు అనుకోవచ్చు అది నిజంగానే రామాలయానికి సంబంధించిన ల్యాండ్ ఏమో అనేసి. సో ఈ లెటర్ చూడండి. సో ఈ సర్పంచ్ ఏ గుడి గురించి అయితే పోరాడుతున్నాడో ఆ గుడి చైర్మనే లెటర్ రాసి ఇచ్చారు. ఏంటి, ఈ ల్యాండ్ రామాయణానికి సంబంధించింది కాదు, వాళ్ళకి సంబంధించింది అనేసి. అండ్ ఈ లెటర్ రాసి ఇచ్చారు అనేసి గుడి చైర్మన్ ఉన్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీ మీద అటాక్ చేయించి మనుషులతో వాళ్ళని కొట్టించి నిజాలు బయటికి రాకుండా చేయాలనేసి చాలా పెద్ద స్కామ్ చేస్తున్నాడు. ఆ వీడియో కూడా చూపిస్తా చూడండి. నా పేరు కేత వెంకటలక్ష్మి, మాది దిర్సుమరి గ్రామం. ఏప్రిల్ 15 రాత్రి నా కుటుంబాన్ని కోళ్ళ బాలకృష్ణ గ్యాంగ్ గుడికి తీసుకొచ్చి బండబూట్లు తిట్టాడు, జుట్టు పెట్టిన కొట్టారు. గుడి తరపున బాబురావు పైన కేసు పెట్టమన్నారు, లేకపోతే చంపేస్తానని బెదిరించారు. పక్కన చెట్టు బాబురావు స్థలం గుడికి చెందినది కాదు.